ప్రాచీనకాలంలో రత్నాకరుడు అనే వ్యక్తి ఘోరమైన దొంగ. అడవుల్లో ప్రయాణించేవారిని దోచుకుని తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి పాపం పుణ్యం అనే భావన లేకుండా జీవితం సాగేది. ఒకరోజు అడవిలో నారద మహర్షి అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. రత్నాకరుడు నారదుణ్ణి కూడా దోచేందుకు ప్రయత్నించాడు. అప్పుడు నారదుడు ప్రశ్నించాడు, నీ పాపాలకు నీ కుటుంబం కూడా భాగస్వాములవుతారా అని. ఈ ప్రశ్న రత్నాకరుడ్ని కలచివేసింది. అతని ఇంటికి వెళ్లి కుటుంబాన్ని అడిగితే వారు నీ పాపాలకు మేం బాధ్యులం కాదన్నారు. అప్పుడు రత్నాకరుడికి తన తప్పు అర్థమైంది. పశ్చాత్తాపంతో తిరిగి నారదుణ్ణి ఆశ్రయించాడు. నారద మహర్షి అతనికి రామనామాన్ని జపించమని చెప్పారు. మొదట రత్నాకరుడు రామ అనలేక మరామరా అని జపించాడు. అదే కాలక్రమంలో రామనామంగా మారింది. ఏళ్ల తరబడి తపస్సు చేస్తూ ఉండగా అతని చుట్టూ చీమల గుట్ట ఏర్పడింది. ఆ గుట్టనుంచి బయటకు వచ్చిన తర్వాత అతను మహర్షి అయ్యాడు. అప్పుడినుంచే అతనికి వాల్మీకి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత వాల్మీకి మహర్షి శ్రీరాముని చరిత్రను మహాకావ్యంగా రచించారు. అదే రామాయణం. నీతి: ఎంత పాపైనా నిజమైన పశ్చాత్తాపం భక్తి ఉంటే మహానుభావుడవుతాడు.